ప్రజల కోసం ఏం చేయాలని రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. వే పీపుల్ లుక్ అట్ పాలిటిక్స్ అనేది కూడా మారవలసిన అవసరం. ఇప్పటివరకు మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా కాంట్రిబ్యూట్ చేశారు. పాలిటిక్స్ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కంట్రిబ్యూషన్ నా ఉద్దేశం. ఇప్పుడు వాడుకుంటున్న రాజకీయ నాయకులంతా తప్పు దోవలో వాడుతున్నారనేది మీ ఇంటెన్షన్. ఇందిరాగాంధీ టైంలో ఉన్న రాజకీయ ఆలోచనలు వేరు, ఇవాళ ఉన్న రాజకీయ ఆలోచనలు. 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారనేది మీరు చెప్పగలుగుతారు. లాట్స్ ఆఫ్ థింగ్స్, దేర్ ఆర్ బెటర్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఏబి వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారడానికి ఆయన చూపించినటువంటి వివక్షే కారణం. He only destroys things. He doesn't build anything. కానీ విజనరీ అని చెప్పుకోబడుతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక సుప్రీంకోర్టు జస్టిస్ గారు కానీ, తెలుగే గొప్ప ఇంగ్లీష్ ఎందుకు వృధా అది భయంకరమైన రాజకీయ డెసిషన్ అంతే తప్ప దానికి విద్యను ఇంప్రూవ్ చేయడానికి సంబంధం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేసిన కోడి కత్తి సీన్ ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి అవడానికి ముందే ఆయన దుర్మార్గానికి బలైపోయిన మొదటి వ్యక్తి మాత్రం. కుల మతాలని అడ్డం పెట్టుకుని ముందుకెళ్తారా, లేదంటే కమ్మ ట్యాగ్తోనే ముందుకు వెళ్తారా? లూలు అనేది మనం ఇప్పుడు చూస్తున్న ఐనార్బిట్ మాల్ కానీ కొన్ని మాల్స్ లాగా ఒక మాల్. కానీ గవర్నమెంట్కి ఏం సంబంధం సార్? ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు, అంటే తక్కువ కాస్ట్కి ఎందుకు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడుకి చెప్పింది ఏంటంటే, తెలిసైనా తెలియకైనా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి పనులు కానీ చేయకండి, అలా చేస్తే పాముకు పాలు పోసినట్టని సభావేదికగా చెప్పారు ఆయన. నిన్న సాయంత్రం ఏ పార్టీ, ఇవాళ పొద్దున ఏ పార్టీ, సాయంత్రానికి ఇవాళ రేపొద్దునకి ఏ పార్టీ ఉంటుందో మీరు చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎప్పుడు వాడిని తీసుకురా వీడిని తీసుకురా అని ఎప్పుడు చెప్పిన పాపాన పోలా ఆనెస్ట్గా చెప్తున్నా. నమ్మినాళ్ళు నమ్మండి, లేనాళ్ళు లేదు. హలో, వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీ రాపల్లి. ఎన్నో రోజులుగా ఒక ప్రముఖమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఏపీకి ఇంటెలిజెన్స్ డీజీగా సేవలు అందించారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి తను పోలీస్ సిస్టంలో మంచి పొజిషన్కి వెళ్ళారు. ఆ తర్వాత ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. పార్టీలకు సంబంధించిన రాజకీయాల్లో ఆయన నలిగిపోయారు. తర్వాత తను సొంతగా బిల్డ్ చేసుకుంటూ ఇప్పుడు ప్రజల కోసం నిలబడదామని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి ప్రభుత్వాలకు అతీతంగా, లేదా వైసీపీ టీడీపీ అన్నిటికీ అతీతంగా ప్రజల పక్షాన తన వాయిస్ని ఈ మధ్యకాలంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా వినిపిస్తూనే ఉన్నారు. అవి చాలా కాంట్రవర్సీ అవుతున్నాయి. అవి ప్రజల్లోకి కూడా బలంగా వెళ్తూ ఉన్నాయి. ఈ విషయాలపైన ఒకసారి నాకు మాట్లాడాలనిపించింది మన ఏబి వెంకటేశ్వరరావు గారితో. సార్, రాజకీయాలపైన మీ ఒపీనియన్ని చాలా స్ట్రాంగ్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మన ఆఫీస్ చూసినప్పుడు వెనక థామస్ సోవెల్ గారు చెప్పినటువంటి కొటేషన్స్ అవి చూస్తే మీ ఇంటెన్షన్ ఏంటనేది నాకు అర్థమవుతుంది. ప్రజల కోసం నిలబడినప్పుడు నిజాయితీగా ఉండాలనేది మాటల్లో తెలుస్తూ, మీరు ఇప్పుడు ప్రజల కోసం ఏం చేయాలని రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. రాజకీయ దిశని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ మనం ఆలోచించే విధానాలను కూడా మార్చే ప్రయత్నం చేస్తాం. ద వే వి లుక్ ఎట్ పాలిటిక్స్. The way we look at politics means అంటే పీపుల్, the leader or people. ది వే పీపుల్ లుక్ ఎట్ పాలిటిక్స్ అనేది కూడా మారవలసిన అవసరం. In what ways? మనం ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏదో రాజకీయ నాయకులు చెప్పింది విని ఆ మోసలో పడి కొట్టుకుపోతూ ఉన్నాం తప్ప మనంతటా మనంగా ఆలోచించడం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతాం. ఎవరైనా ఏదైనా చెప్పిన దానికి విమర్శించడం తప్ప మనం అసలు
మౌలికమైన ప్రశ్నలకి మనం సమాధానాలు చెప్పుకోవడం. రాజకీయాలు ఏమిటి, దేనికోసం ఉన్నాయి, సమాజాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళగలవు, ఏ రకంగా వెనక్కి తీసుకెళ్ళగలవు, జరిగే పరిణామాలు ఏవైనా సరే పొలిటికల్ డెవలప్మెంట్ జరుగుతుంటే దాన్ని ఎలా చూడాలి, పాజిటివ్గా చూడాలా, నెగిటివ్గా చూడాలా అనేది ప్రజల్లో ఆ కెపాసిటీ పెరగాలి. ఇప్పుడు లేదని కాదు, ఉంది ఇప్పుడు. బట్ వాళ్ళ దృష్టికోణాలను కూడా కొన్ని కొత్త దృష్టికోణాలని ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల కూడా రాజకీయాల్లోకి వచ్చారు. బికాజ్ ఐ ఫీల్ పాలిటిక్స్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కంట్రిబ్యూషన్ టు ది సొసైటీ. ఇప్పటి వరకు మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా కాంట్రిబ్యూట్ చేశారు. కానీ పోలీస్ ఆఫీసర్గా కంట్రిబ్యూట్ చేస్తాం, సఫాయి కర్మచారిగా కూడా కంట్రిబ్యూట్ చేస్తాం, ట్రాక్టర్ డ్రైవర్గా కంట్రిబ్యూట్ చేస్తాం, ఒక వ్యవసాయదారుడిగా కంట్రిబ్యూట్, అందరూ కంట్రిబ్యూట్ చేస్తారు. పాలిటిక్స్ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కంట్రిబ్యూషన్ నా ఉద్దేశం. అంటే రాజకీయాలని సార్ ఇప్పుడు వాడుకుంటున్న రాజకీయ నాయకులంతా తప్పు దోవలో వాడుతున్నారు అనేది మీ ఇంటెన్షన్, మీ ఆలోచన? దేర్ ఆర్ బెటర్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అనేది నా ఉద్దేశం. అంటే దట్ మీన్స్ అదే కదా, దేర్ ఆర్ బెటర్ వేస్ ఆఫ్ డూయింగ్. ఎప్పుడైనా ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి కదా. ఇందిరాగాంధీ టైంలో ఉన్న రాజకీయ ఆలోచనలు వేరు, ఇవాళ ఉన్న రాజకీయ ఆలోచనలు వేరు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి, చాలా పాజిటివ్ మార్పులే వచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో మన ఆలోచనలు ఒక రకంగా ఉండేవి. ఇందిరాగాంధీ గారి టైంలో అటు ఇటు పోయినాయి. తర్వాత కొంత స్టెబిలైజ్ అయింది. పోస్ట్ ఎమర్జెన్సీ, పోస్ట్ జనతా పార్టీ స్టెబిలైజ్ అయింది. ఇవాళ ఒక లెవెల్లో పోతున్నాం. కానీ ఇవాళకి మనం ఇన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాం అని అంటే వీ హ్యావ్ టు థింక్ ఎ ఫ్రెష్. ఓకే, మీరు ఫ్రెష్ థింకింగ్ తోటి ప్రజలకి మంచి చేద్దామని వచ్చారు. 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారనేది మీరు చెప్పగలుగుతారా? ఎవరు అన్నీ చేయలేరండి, ఇట్స్ ఇంపాసిబుల్. అండ్ సెకండ్లీ మనం ఒక పద్ధతి, ఒక మూసకు అలవాటు పడిపోయిన తర్వాత ఆ మూసలోంచి బయటకు రావడం కష్టం. అంటే అదే 45 years ఆఫ్ పొలిటికల్ లైఫ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు, వీళ్ళని పర్ఫెక్ట్ వేలో నడిపించలేకపోయారు అన్నది మీ ఇంటెన్షన్తోనే మీరు ముందుకు వచ్చారు పార్టీలోకి? దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్, దేర్ ఆర్ బెటర్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. అండ్ మీరు ఇంకో కొత్త వేలో వెళ్తారు. ఎస్. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మీరు చాలా ఇబ్బంది పడ్డారు, అది అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది. ఏబి వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారడానికి ఆయన చూపించినటువంటి వివక్షే కారణమా, లేదంటే ఆయన ఐడియాలజీతో మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ. ఆయనకి ఐడియాలజీ ఏముంది? ఆయన ఏం పెద్ద ఐడియాలజీ ఉన్న మనిషి ఏం కాదు. ఆయనకు ఒక పొలిటికల్ స్టైల్ ఉంది. సో అంతే తప్ప పెద్ద ఐడియాలజికల్గా ఇది అని ప్రామాణికంగా లేదు. కానీ సో ఆయన పొలిటికల్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ క్వైట్ ఎ డిస్ట్రక్టివ్ పొలిటికల్ స్టైల్. డిస్ట్రాక్టివ్ అంటున్నారు. డిస్ట్రక్టివ్. ఎలా సార్, అది ఎలా చెప్పగలరు డిస్ట్రక్టివ్ అన్నదానికి? హీ ఓన్లీ డిస్ట్రాయ్స్ థింగ్స్, హీ డజంట్ బిల్డ్ ఎనీథింగ్. బిల్డ్ చేయడం రాదు ఆయనకి. ఏది ఉన్న వ్యవస్థలను డిస్ట్రాయ్ చేయడం కానీ, ప్రజావేదిక కూల్చినట్టుగా వ్యవస్థలను కూడా కూల్చేయడం వరకే ఆయనకు వచ్చు. ఏ వ్యవస్థని ఆయన బిల్డ్ చేసి నిలబెట్టింది మనం చూడలే ఇప్పటి వరకు. ఏ ఆలోచనను కూడా చూడలే. కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు, కొన్ని ఫెయిల్ అవ్వచ్చు కూడా, అందులో తప్పేమీ లేదు. కానీ ఎక్స్పెరిమెంట్లు ఫెయిల్ అవ్వచ్చు కానీ, బట్ ఆలోచన కూడా నాకు కన్స్ట్రక్టివ్ ఆలోచనలు కనపడవు. అంటే స్కూల్ నాడు నేడు అంటూ మార్చడం కానీ, ఆర్బికే సెంటర్స్ కానీ, లేదంటే 17 మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ ఇవన్నీ తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా డిస్ట్రక్టివ్ వేలోనే జరిగినాయి అంటారా? ఓకే, అడిగారు కదా, స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి స్పెసిఫిక్గానే చెప్తాను. నాడు నేడు అనేది ఒక స్లోగన్ అండి, అందులో అంతకు మించి ఏమీ లేదు. స్కూల్స్ మీరు చూసారా? స్కూల్స్ చూశాను, నేను చూశాను. నేను చూసా. మా ఊళ్ళో స్కూల్ నేను చదువుకున్న స్కూల్ ఇవాళ ఉంది. ఆ స్కూల్ రోజు చూస్తూనే ఉంటాను. రంగులు వేసారు అంతే, రంగులు, రిపేర్లు, బాత్రూమ్లు. ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి అనుకుంటున్నారు? మనకి వాట్సాప్ యుగంలో తెలియదు కానీ 1980లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వంలో ఫస్ట్ టైం ఇండియాలో హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే పదం వినపడింది. దానికి ఒక కొత్తగా మినిస్ట్రీని పెట్టారు, మినిస్ట్రీని తయారు చేశారు. దానికి పివి నరసింహారావు మినిస్టర్, హెచ్ఆర్డి మినిస్టర్. ఆయన హయాంలోనే విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఆయన ఈ నవోదయ స్కూల్స్ అని మొదలెట్టారు. మీకు గుర్తుంది కదా? అది మొదలెట్టింది అప్పుడు 1980sలో, మిడ్ 1980sలో. నవోదయ స్కూల్స్ తెచ్చినప్పుడే ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయారు. సెంట్రల్ గవర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్
ఎడ్యుకేషన్, ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోయారు. దీనికోసం ఇన్కమ్ ట్యాక్స్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళైతే మీకు అర్థమవుతుంది. కింద ఎడ్యుకేషన్ సెస్ అని ఉంటుంది ఒకటి, 3%. ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ పే దగ్గర నుంచి 3% సెస్ వసూలు చేశారు ఎడ్యుకేషన్ పేరు మీద. దట్ మీన్స్ సెస్ అంటే ఏంటి? అది ట్యాక్స్ కాదు, సెస్ సర్వీస్ లాగా ఉంటుంది. సెస్ అంటే ఏంటంటే ఇది రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ సొంత ఆదాయం. అదే మీ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది అనుకోండి, రాష్ట్రాలతో పంచుకోవాలి. 41-59 రేషియోలో ఏదో ఒక రేషియోలో పంచుకోవాలి. సో ఇది పంచుకోవాల్సిన అవసరం లేదు. ఆ సెస్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. అది బిగినింగ్లో చాలా తక్కువ ఉండేది పరిమాణం. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు అన్నీ పెరిగిపోయి రూపాయలు సంఖ్య పెరిగిపోవడంతో కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి జమ అవుతున్నాయి ఈ సెస్ కింద. దాన్ని వాళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్కి ముఖ్యంగా పంచిపెడుతున్నారు రాష్ట్రాలకు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసుకుంటుంది? ఆ డబ్బులు స్టేట్స్ గవర్నమెంట్స్కి పంచిపెడుతుంది. సో అందులో భాగంగా ఈ మధ్యలో ఎవరో దానికి ఒక హిందీ పేరు పెట్టారు, సర్వశిక్ష అభియాన్ అని. సర్వశిక్ష అభియాన్ అని చెప్పి ఆ పేరు మీద స్కూళ్ళు ఇంప్రూవ్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం నుంచి డబ్బు వస్తుంది. అది సంవత్సరానికి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో 3,000 నుంచి 4,000 కోట్లు వస్తుంది. దాన్ని మీరు ఏం చేసుకున్నా మీ ఇష్టం. దానికి యాక్చువల్గా అయితే కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టాలి. మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ ఎగ్గొడతా ఉంటాయి. వాళ్ళ సొంత పేర్లు, వాళ్ళ నాన్నల పేర్లో లేకపోతే వాళ్ళ బాబాయిల పేర్లో పెట్టుకుని నడిపించేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా పెట్టిన ఖర్చు నాడు నేడు అనేది. అంతకుముందు 5 సంవత్సరాలు సర్వశిక్ష అభియాన్ కింద స్కూల్ ఇంప్రూవ్మెంట్లకి పెట్టారు, బాత్రూమ్లు కట్టారు. కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చేయవు, కూలిపోతాయి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి. మళ్ళా వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ ఇంకో కొత్త కాంట్రాక్టు, కొత్తగా రంగులు, డిజైన్లు, మార్పులు, ఇది జరుగుతూ ఉంది. ఒకళ్ళు డిజిటల్ క్లాస్ రూమ్ పెడతారు, ఒకళ్ళు యూనిఫామ్ పెడతారు, ఒకళ్ళు బ్యాగులు ఇస్తారు, ఒకళ్ళు బ్యాగుల మీద బొమ్మలు వేసుకుంటారు. ఈ డబ్బంతా సెంట్రల్ నుంచి వచ్చే డబ్బులు. దాన్ని ఏ రకంగా ఖర్చు పెడతారు అనేది మీ ఇష్టం. ఈయన స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019లో ఈ స్కూల్స్ విషయంలో దీన్ని ఒక పెద్ద ఎత్తున ఒక ప్రచార అస్త్రంగా వాడుకోవాలని ఒక డెసిషన్కి వచ్చారు. ఫైన్, లెజిటిమేట్. ఏ ప్రభుత్వమైనా ఆ మాత్రం చేసుకుంటారు. దేన్ని కొన్ని స్కీమ్స్ని ప్రచారానికి ఉపయోగించుకుంటారు, నో ప్రాబ్లం. సో అందులో నాడు నేడు అని చెప్పి స్కూళ్ళ యొక్క ముఖ చిత్రాలని మార్చారు. చూడడానికి కనపడడానికి బాగుండింది, బాత్రూములు కట్టారు, బాత్రూములు పనిచేస్తున్నాయి. బట్ ముఖ్యంగా స్కూళ్ళు పెట్టేది కంటెంట్, విద్యా బోధనకి. విద్యా బోధనలో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయా అని చూస్తే, సరే ఏదో క్లెయిమ్ చేశారు మేము అది చేసాం ఇది చేసామని, కానీ 4 సంవత్సరాల తర్వాత చూస్తే విద్యా బోధనలో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ రాలా. అండ్ యాజ్ ఎ రిజల్ట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గిపోయింది. ఆయన ఉన్న కాలంలో క్రమేపీ సంవత్సరం తగ్గిపోయింది. ఆ మధ్యకాలంలో ఒకసారి కోవిడ్ టైంలో మీరు గవర్నమెంట్ స్కూల్కి వస్తేనే అమ్మఒడి ఇస్తాము, ప్రైవేట్ స్కూళ్ళు ఎలాగో పనిచేయడం లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వము అన్నారు. కాబట్టి ఒక్కసారి వచ్చి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎన్రోల్ చేయించుకున్నారు, రిజిస్టర్ చేయించుకున్నారు. సో ఆ కరోనా టైంలో పెరిగినట్టుగా కనపడింది, కానీ మళ్ళీ తర్వాత 2 సంవత్సరాల్లో మళ్ళీ తగ్గిపోయింది. బేసికల్గా ఆయన ఇచ్చిన అమ్మఒడి వల్లే గవర్నమెంట్ స్కూల్లో చదవాల్సిన వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారు, తద్వారా తగ్గింది స్టూడెంట్స్. ఇది కూడా వాస్తవం. చెప్పడం కనుక ఇంప్రూవ్ చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా, ఎక్కడ పెరగడంలా. అయితే ఇంటలెక్చువల్ మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది, ఒక్కసారిగా ఇప్పుడు ఒక 5 సంవత్సరాల విద్యా వ్యవస్థను మొత్తం మార్చేసి టీచింగ్ స్టాఫ్ని అంతా మార్చడం పాసిబిలిటీ అవుతుంది? అసలు కాదు. మరి అటువంటిప్పుడు మొదటి ప్రయత్నంగా నాడు నేడు అనేది మొదటి స్టెప్. అది మొదటి ప్రయత్నం కాదు అనేది నేను చెప్పేది. అది 84 నుంచి జరుగుతున్న ప్రయత్నం. సరే 84 నుంచి అంటున్నారు, కానీ నేను గవర్నమెంట్ స్కూల్స్లో చదివాను, గవర్నమెంట్ స్కూల్స్ నాకు తెలుసు. కానీ ఈ 19 నుంచి 24 వరకు జరిగినటువంటి చిన్న చేంజెస్, కనీసం బ్లాక్ బోర్డ్కి పెయింట్ కూడా వేయించని స్కూల్స్ నేను చూశాను. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కదా అంటున్నా. ఈ వచ్చిన డబ్బుని కొంచెం మోర్ ఎఫిషియెంట్గా ఖర్చు పెట్టి ఉండొచ్చు. అది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి కలెక్టర్లు, డిఈఓలు కూడా కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇందాక మాట్లాడుతూ సెస్ ఉంటుంది, అది షేర్ అవుతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పథకం వచ్చింది, దాని డబ్బులతోటి ఈయన చేశాడని చెప్తూ ఉన్నారు. బీహార్ తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, ఇవన్నీ మధ్యప్రదేశ్ తీసుకోండి,
20,000కు పైగా స్కూల్స్ మూసేస్తూ వెళ్తూ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్. కరెక్ట్. బట్ ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి సిట్యుయేషన్ లేదు కదా! ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉంది గానీ సంఖ్య తక్కువ. హ్మ్. మన అంటే దగ్గర కూడా మొన్న లెక్కలేవో వచ్చినాయి. హ్మ్. ఇది అసలు దేశవ్యాప్తంగా ఉన్న ఫినామినా అండి. హ్మ్. మీరు ప్రభుత్వ స్కూళ్ళు నడిపిస్తారు. బట్ స్టూడెంట్స్ ఉండరు. హ్మ్. ఎందువల్లంటే మీరు చెప్పే చదువు మీద ఎవడికి నమ్మకం లేదు. అదే సార్. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎనీవే నేను డైవర్ట్ అవ్వకుండా మళ్ళా ప్లీజ్. ఐ విల్ ప్లీజ్. ఆన్సర్ యువర్ ప్లీజ్. క్వెషన్. నేనన్నది ఏంటంటే నాడు నేడులో చేసినటువంటి పని విద్యా ప్రమాణాలు మెరుగుపడడంలో కనిపించాలి తప్ప స్కూళ్ళ ముఖ చిత్రాల మీద కాదు. హ్మ్. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం అనేది ఇవాళ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్‌లో. యెస్. మీలాగా నేను కూడా గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివాను హ్మ్. కాబట్టి నాకు కూడా తెలుసు సార్ మీ గురించి నాకు ఆ తెలుసు. ఆ కనెక్ట్ ఉంది ఆ స్కూల్స్‌తో. మీరన్నారు సార్. విద్యా ప్రమాణాలు 5 సంవత్సరాలు కావని కూడా మీరు చెప్పారు. కరెక్ట్. మంచి మాట. ఇప్పుడు విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలంటే తెలుగు మీడియం ప్రపంచమంతా గ్లోబలైజేషన్ అయిపోయి ఇంగ్లీష్ అనేది చాలా మనం వాడే ప్రతి వస్తువులో ఉంది. కానీ విజనరీ అని చెప్పుకున్నబడుతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక సుప్రీం కోర్ట్ జస్టిస్ గారు కానీ, తెలుగే గొప్ప ఇంగ్లీష్ ఎందుకు వృధా అన్న విధంగా మాట్లాడడం పైన మీ కామెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నారు తెలుగే గొప్ప ఇంగ్లీష్ వృధా అని? మీకు ఇంగ్లీష్ మీడియాన్ని పరిచయం చేసి మొద్దు అబ్బాయిలని చేశాడు మీ వాళ్ళని. మాలాగే మొద్దోళ్ళైపోతున్నారు మీ వోళ్ళని డైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన సెకండ్ మంత్‌లో ప్రజలందరి మధ్యలో కూర్చొని మాట్లాడారు. ఎనీవే అసలు మున్సిపల్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిందే 2014, 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌లోనే. అది మీకు గుర్తుందో లేదో గానీ అది ఇంట్రొడ్యూస్ చేసి రాజకీయాలు వేరు, వాస్తవాలు వేరండి. అంటే చెప్తాను మీకు దానికి సమాధానం చెప్తాను. 2014, 19 మధ్యలో ఎక్స్‌పెరిమెంటల్ బేసిస్ మీద మున్సిపల్ స్కూల్స్‌లో కంప్లీట్‌గా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడదామా అనే నిర్ణయం తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారి అప్పటి ప్రభుత్వం. నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ ఇంకా ఆయనకంటే తెలుగంటే పడి చచ్చిపోయి చించుకునే మనిషి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, దెన్ లక్ష్మీ పార్వతి గారు, వీళ్ళందరూ ఆ రోజున మీ ప్రెస్‌లో ఏం మాట్లాడారో మీకు గుర్తుందా? అసలు దాన్ని మామూలుగా వ్యతిరేకించలేదు. అగ్రీడ్. సో రాజకీయంగా దాని గురించి మంచి చెడులు చర్చించడం వేరును, గుడ్డిగా వ్యతిరేకించారు. అంటే గుడ్డిగా అనను నేను, వ్యతిరేకించారు. దానికి ఏం పెద్ద ఎక్స్‌ప్లనేషన్ చెప్పలే వాళ్ళు. దీంట్లో మంచి చెడులు ఏంటనేది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నాకు గుర్తున్నంత వరకు లేదండి 2 ఆప్షన్స్ ఇస్తాము. ఎవరు పేరెంట్స్‌కి ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ ఎంచుకోండి అన్నారు. బట్ అది ఎక్కడి దాకా పోయిందో మరి ఆప్షన్ ఇచ్చారో లేదో కూడా నాకు గుర్తులేదులెండి. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్‌లోకి రాగానే 100% ఇంగ్లీష్ మీడియం చేస్తున్నాము. దశల వారీగా అయినా కానీ 100% ఇంగ్లీష్ మీడియం చేస్తున్నాము అని అన్నారు. అది భయంకరమైన రాజకీయ డెసిషన్. అంతే తప్ప దానికిన్ను విద్యను ఇంప్రూవ్ చేయడానికి సంబంధం ఏమీ లేదు. ఏ ఉద్దేశంతో చేశాడు ఆయన? ఎవరికి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు? ఎందుకు చేస్తున్నాను అన్నాడు? ఏ రకంగా మీరు టీచర్లని 5 ఏళ్లలో మీరు టీచర్లని ఇంగ్లీష్ మీడియం టీచర్లుగా తయారు చేసేయగలరా? పాసిబుల్ కాదు. అదే కదా మాట్లాడుతూ. సో ఎందుకు ఏంటి ఎక్స్పెరిమెంట్లు పిల్లలతో? పిల్లల భవిష్యత్తు ఏంటి మీరు చేసే ఎక్స్పెరిమెంట్లు? సార్ అసలు ఇందులో మంచి చెడులు ఏమిటనేది మొన్న అంతర్జాతీయ తెలుగు సమ్మేళనం విజయవాడలో జరిగితే దాని మీద డిస్కషన్ జరిగితే నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. అక్కడ షేర్ చేసుకున్నాను. మీకు కూడా షేర్ చేస్తాను. ప్రపంచంలో జరిగిన అన్ని రీసెర్చ్‌ల్లోనూ ఇలా ఇంగ్లీష్ వర్సెస్ లోకల్ లాంగ్వేజ్, నేటివ్ లాంగ్వేజ్, మాతృభాష వర్సెస్ ఇంగ్లీష్ అనే డిబేట్స్‌లో రీసెర్చ్‌లు జరిగినాయి. ప్రతి రీసెర్చ్‌లోనూ కూడా ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో చెబితేనే పిల్లలకు బాగా అర్థమవుతుంది. వాళ్ళలో జిజ్ఞాస పుడుతుంది. వాళ్ళల్లో ఎనలిటికల్ ఎబిలిటీస్ పెరుగుతాయి. వాళ్ళకి విషయం త్వరగా అర్థమవుతుంది. కాంప్లెక్స్ యాబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ కూడా వాళ్ళకి తొందరగా ఆకలింపు చేసుకోగలుగుతారు అని చెప్పి యునెస్కో దగ్గర నుంచి రకరకాల సంస్థలు అంతర్జాతీయంగా చేసిన అన్ని పరిశోధనల్లోనూ రీసెర్చ్‌ల్లోనూ తేలింది. పేపర్లు ఉన్నాయి. లేదండి అసలు మాతృభాషను పక్కన పెట్టి పుట్టినప్పటి నుంచి 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చెబితేనే పిల్లలు పైకొస్తారు అని చెప్పి ఏదన్నా రీసెర్చ్ పేపర్ ఉంటే నాకు చూపించండి, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు మీరు అంటుంది ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పాఠ్య పుస్తకాలు అంటే బుక్స్ మీరు చూసారా?
ఒకవైపు తెలుగు ఉంటే ఒకవైపు ఇంగ్లీష్ ఉంటుంది Fine. అంటే ఈజీ టు అండర్స్టాండ్ కదా. దాని మీరు చెప్పిన దానికి రీసెర్చర్స్ చేశారు, ఓకే. అప్పుడు ఇక్కడ నేటివ్ లాంగ్వేజ్ ఉంది, ఇక్కడ ఫారిన్ లాంగ్వేజ్ ఉంది. తద్వారా పిల్లలకి 2 నాలెడ్జెస్ ఈక్వల్గా వెళ్తూ ఉన్నట్టే కదా. పాఠ్యపుస్తకాలు నేను చూడలేదులేండి. బట్ ఇంగ్లీష్ మీడియీకరించడం అనేది అది ట్రాన్సిషన్లో చేసుంటారు, అది నేను కాదంటలేదు. కానీ కంప్లీట్గా ప్రాథమిక విద్య నుంచి ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దిస్ చిల్డ్రన్ అనేది నా ఖచ్చితమైనటువంటి. ఓకే, సూపర్ సార్. ప్రాథమిక విద్య ఎట్టి పరిస్థితుల్లోనూ మాతృభాషలోనే జరగాలి అనేది నా నిశ్చిత అభిప్రాయం. దానికి మీరు ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చదివారు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, నేను తెలుగు మీడియంలో చదివాను, మీరు అందులో చదివి ఉండొచ్చు. కాబట్టి మనలాంటి వాళ్ళం దాంతో కనెక్ట్ అవుతాం. బట్ రీసెర్చ్ కూడా అదే చెప్తుంది. పోనీ దీనికి కాంట్రరీ రీసెర్చ్ ఏమైనా ఉంటే చూపించండి మహాప్రభు, మేము కూడా అభిప్రాయాలు మార్చుకుంటాం అంటున్నాం. ఎవరో చూపించరు. రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. హూ ఆర్ యూ టు టేక్ సచ్ డెసిషన్? పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం, సమాజం భవిష్యత్తుకు సంబంధించిన విషయం, సీరియస్ ఇష్యూస్ కదా ఇవి. సో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వీళ్ళు విమర్శించడం, వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం, అది కాదు కదా పరిష్కారం. దీని మీద అర్థవంతమైన చర్చ, ఒక ఎక్స్పర్ట్ లెవెల్లో చర్చ జరగాలిగా. అదేవిధంగా ఇంకా మెడికల్ కాలేజెస్ గురించి కూడా మీ ఒపీనియన్ చెప్పండి. ఈ పీపీపీ కాలేజీలు ఏవైతే వచ్చినాయో, పీపీపీ రాలేదు, పీపీపీ కాదు, వచ్చినవి జగన్మోహన్. 2 రకాల స్కీమ్స్లో ఈ కాలేజీలు వచ్చినాయి. 17 కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినప్పుడు 3, 4 కాలేజెస్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక కాలేజీ చొప్పున అనే స్కీమ్లో వచ్చినాయి. ఆ స్కీమ్ కింద మనకు 3, 4 వచ్చినాయి, ఎక్కువ రాలా మన స్టేట్కి. ఎందుకంటే మన స్టేట్లో ఇప్పటికే చాలా కాలేజీలు ఉన్నాయి కాబట్టి 12 మొత్తం ప్రైవేటు అన్నీ కలిపి 12 ఎన్నో ఉన్నాయి. మనకు ఉన్నాయి 13 జిల్లాలే కదా. సో ఎనీవే ఆ స్కీమ్ కింద 3, 4 కాలేజీలు వచ్చినాయి. మిగిలిన 13, 14 కాలేజీలు ఎలా తీసుకొచ్చారు అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇచ్చింది నీతి ఆయోగ్ కింద. మీరు పీపీపీలో కనుక ఈ కాలేజీలని స్టార్ట్ చేస్తే మేము 40%, 60% ఫండింగ్ చేస్తాము అని చెప్పి ఒక కండిషనల్ స్కీమ్ ఒకటి పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కీమ్ కింద డబ్బులు తీసుకురాకుండా ఆ స్కీమ్లో 2-3 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు పీపీపీలో పెడితే ఇంత ఫండింగ్ చేస్తాం, నాన్ పీపీపీలో ఆప్షన్ లేదు సార్. ఉందండి, ఆప్షన్ ఉంది. నాన్ పీపీపీలో పెడితే 20% ఫండింగ్ చేస్తామో ఏదో పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ అది అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారి వచ్చిన తర్వాత. అంతకు ముందు వరకు పీపీపీ అనేది ప్రజలకి తెలియదు, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని ఇనిషియేట్ చేయలేదు సార్. దాన్ని నేను చెప్తాను, మీకు వివరంగా చెప్తాను. సో ఈయన సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనే స్కీమ్ కింద ఈయన ఆ కాలేజీలో స్టార్ట్ చేద్దామన్న నిర్ణయానికి వచ్చారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే దగ్గర 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు కదా. 3,000 కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కదా. నేను చెప్తా, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అన్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్, నిర్వహణ సెల్ఫ్ ఫైనాన్సింగ్. 50% సీట్లు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది, ఎందుకంటే నామమాత్ర ఫీజుతో. 35% ఏమో 12 లక్షలు కడతారు, 15% ఏమో 20 లక్షలు కడతారు అనే స్కీమ్. ఈ 12 లక్షలు 20 లక్షలు కట్టే వాళ్ళ డబ్బుతో ఈ 50% మంది ఫీజులు బ్యాలెన్స్ అవుతాయి. సో కాలేజీ నిర్వహణకి గవర్నమెంట్ ఏం డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు అన్న ఉద్దేశంతో వచ్చారు. దాంట్లో కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చింది, కొంత స్టేట్ గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టారు, కొంతవరకు ఖర్చు పెట్టి ఆపేసి. అంటే ఆపేయటం అంటే పనులు అక్కడ వరకే జరిగినాయి, అధికారం పోయింది, పనులు అక్కడ వరకే జరిగినాయి, పూర్తి కాల. వాటిని పూర్తి చేయడానికి 5-6 వేల కోట్ల రూపాయలు ఇంకా కావాలి అనేది ఒక అంచనాకు వచ్చారు. ఆ 5-6 వేలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేది ఈ ప్రభుత్వం ముందున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ కింద పీపీపీ మోడల్లో కనుక మీరు మెడికల్ కాలేజీలు కడితే మేము 60% ఫైనాన్స్ చేస్తాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇచ్చింది. నీతి ఆయోగ్ కింద ఉంది, అది నేను చూశాను, ఆ జీవో, ఆ స్కీమ్ను కూడా చూశాను. ఆ స్కీమ్ కిందే యూపీ వాళ్ళు 7-8 కాలేజీలకు డబ్బులు తీసుకున్నారు. ఓకే, అందులో బోల్డన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే మీరు పీపీపీ అగ్రిమెంట్ని నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఒక కమిటీ అప్రూవ్ చేయాలి. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్సల్టేషన్. ఆటోమేటిక్ కాదు ఇవన్నీ, ఈ ఫండింగ్ కూడా ఆటోమేటిక్ కాదు. అంటే మీకు రాజకీయంగా పలుకుబడి ఉంటే తప్ప అక్కడ పనులు జరగవు.
సో యూపీ వాళ్ళకి పక్కనే రాజకీయంగా పలుకుబడి ఉంది, అది ఇది ఒకటే గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు తెచ్చుకున్నారు ఆ కాలేజీలు. మిగిలిన స్టేట్లు చాలా తక్కువ తెచ్చుకున్నారు. ఎందుకు ఇప్పుడు కూడా టీడీపీ కూటమి మొత్తం ఒకటే కదా, ఇప్పుడు తెచ్చుకోవచ్చు. కరెక్ట్. సో వీళ్ళు, నా ఉద్దేశంలో వీళ్ళు ఏం చేశారు, ఆ పీపీపీ కింద మనకి వాళ్ళ పనులు జరుగుతాయి ఢిల్లీలో కాబట్టి ఈ స్కీమ్ కింద డబ్బులు తెచ్చుకుందాం అని చెప్పి ఆ స్కీముకి వెళ్ళడానికి వీళ్ళు మొగ్గు చూపించారు. ముఖ్యంగా ఇప్పుడు మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బయటపడి చెప్పంది ఏమిటంటే, ఈ పీపీపీ కాలేజీలని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏదైతే ఉందో, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ మాట చెప్పట్లా వీళ్ళు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న డబ్బుల విషయం చెప్పకుండా మేము పీపీపీ మోడల్ని ప్రిఫర్ చేస్తున్నాం అని చెప్పి బాల్డ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో లేనిపోయిన కన్ఫ్యూజన్ అంతా వచ్చింది. పీపీపీలో వీళ్ళు దానికి దీనికి తేడా ఏమిటంటే, సీట్ల ఫైనాన్సింగ్ విషయంలో ఏం తేడా లేదు, ఉంది, చాలా ఉంది. 50% సేమ్. చాలా తేడా ఉంది. చెప్తా ఏం తేడా ఉందో నాకు తెలిసింది చెప్తా, మీరు తెలిసింది కూడా చెప్పండి. 50% గవర్నమెంట్ తరఫున సీట్లు, అది స్టాండర్డ్. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే. 35%కి ఏం చేశారు, 12 లక్షల వల్ల 10 లక్షలు చేశారు కేటగిరీ బి. కేటగిరీ సిలో ఉన్న 20 లక్షల్ని 25 లక్షలు చేశారు. 50 లక్షలు చేశారు. సపోజ్లీ ఎన్ఆర్ఐ సీట్లో ఇంకొకటి 50 lakhs చేశారు. సో దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అగైన్ 35 into 2 అంటే 70 lakhs కావాలి కాబట్టి ఇక్కడ పెంచినట్టున్నారు. 50 లక్షల నాకు తెలిసి 25 అనుకున్నారు, 30 మరి 50 చేసింది సెకండ్ అని 20 చేసింది. 20ని 30 చేశారా? 12ని 20 చేశారు. సో ఎనీవే ఆ అమౌంట్స్ మార్చి అగైన్ అది కూడా బ్యాలెన్సింగ్కే కదా. హాస్పిటల్ నిర్వహణని ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నారు. హాస్పిటల్ నిర్వహణలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు వచ్చిన పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకునే వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. అవును. కల్పించినప్పుడు దాని మీద మళ్ళీ గొడవ అయితే, లేదంటే కొన్ని ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ బెడ్స్ని మీరు ఫ్రీగా ఇవ్వాలని మేము రూల్ పెడతామని అన్నారు. పెట్టారో లేదో తెలియదు, ఆ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారో, ఆ టెండర్లో ఏం పెట్టారో తెలియదు. నేను అనేది ఏంటంటే, ఇన్ ఎనీ కేస్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ రన్ చేసినా గవర్నమెంటే పే చేస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఇవాళ పేషెంట్లు ఉన్నా కానీ దాదాపు అందరికీ ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు నడవట్లేదు. ఆల్ వైట్ కార్డ్ హోల్డర్స్ ఇప్పుడు లేదు కదా సార్, 1 month నుంచి నడవట్లేదు కదా. బిల్స్ అండ్ పెండింగ్స్ ఉన్నాయి, హాస్పిటల్ రిజెక్ట్ చేశారు కదా. కరెక్ట్. సో ఆ బిల్స్ పెండింగ్ ఉండటం, ఆ బిల్స్ కట్టలేకపోవడం, ఇది ఎప్పటి నుంచో వస్తున్నదేగా. చాలా సార్లు ఈ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మేము రేపటి నుంచి వైద్య సేవలు నిలబెట్టేస్తాం అని అంటే, మళ్ళీ రాత్రికి రాత్రి ఏదో బతిమాలుకుని లేదురా బాబు 10 రోజుల్లో ఇస్తామని చెప్పి ఒక 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు ఇచ్చి వాటినంట సాగ తీసుకుంటూ ఆరోగ్యశ్రీని తీసేసి ఆరోగ్య బీమా కింద 25 లక్షలు చేశారు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవ అంటారు, దాన్నే ఎక్స్పాండ్ చేసి వాళ్ళ 25 లక్షల ఆరోగ్య బీమా అంటున్నారు. సో దాని కింద కడతారు. ఏదైతే ఏముంది గవర్నమెంటేగా కట్టేది. ఎలా సార్, మొన్న రైతులకి కట్టలేదు కదా, మొన్న రైతులకి అసలు గవర్నమెంట్ ఏది. అవునండి, ఆ హాస్పిటల్స్ని ప్రభుత్వం నడిపిస్తే అసలు ఆ హాస్పిటల్లో వైద్యం జరుగుతున్న నమ్మకం మీకుందా? దట్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్. అగైన్ సేమ్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ని ఆ స్థాయికి ఇంప్రూవ్ చేసి ఆరోగ్యశ్రీ బిల్లులను తగ్గించుకుంది? ఇప్పుడు వరకు ప్రయత్నమే జరుగుతుందేమో అనుకోవచ్చు. 20 ఏళ్ల నుంచి జరగల. ఇంపాసిబుల్. దే విల్ నెవర్ బి ఏబుల్ టు డూ ఇట్. అసలు ఆరోగ్యశ్రీ తెచ్చింది ఎందుకు? మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఫెయిల్ అయిపోయినాయి, మేము మీకు వైద్యం చేయలేకపోతున్నాం ఫ్రీగా, కాబట్టి మీరు ప్రైవేట్కి వెళ్ళి చేయించుకోండి, మేము బిల్లు కడతామనే కదా. అవును, కరెక్ట్. అది సో దట్స్ అన్ అడ్మిషన్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ హాస్పిటల్ సిస్టమ్. డెఫినెట్ గా ఫెయిల్యూర్. ఎగ్జాక్ట్లీ. సో అదే కంటిన్యూ అవుతుంది 20 ఏళ్ల నుంచి. ఇంకా ఉన్న కొందికి ఇంకా డిటరేట్ అవుతుంది తప్ప మీకు గవర్నమెంట్ హాస్పిటల్ సిస్టమ్ ఇంప్రూవ్ అయింది ఎక్కడుంది? ఈ పాయింట్ మీరు చెప్పింది 100% కరెక్ట్. అసలు అయ్యే అవకాశాలు కూడా మనకు కనపడడంలా. గవర్నమెంట్ దగ్గర ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టడానికి డబ్బులు లేవు, అక్కడ ఉన్న ఖాళీలు భర్తీ చేయడానికి బ్యాండేజీలకి, మంచాలకి, మంచం మీద దుప్పట్లకు కూడా డబ్బులు లేవు కదా. టెస్ట్లకి అన్నిటికీ బయటికి పోయి చేసుకోవాలి. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఫెయిల్యూరే. అది గవర్నమెంట్ ఫెయిల్యూరే. ఎగ్జాక్ట్లీ. సో ఏరా అయితే పళ్ళు కొట్టుకోవడానికి ఇది ఇవాళ పరిస్థితి. కరెక్టే సార్. అదే నేను జగన్మోహన్ రెడ్డి డిస్ట్రాయర్ అన్నట్టుగా మాట్లాడిన దానికి ఇవి కొన్ని మనం కరెక్ట్. సో ఈ పీపీపీ ఏమండి, గవర్నమెంట్ కాలేజీల్లో ప్రొఫెసర్లు లేక వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వేరే కాలేజీలను తీసుకొచ్చి దొంగతనంగా చూపించి
ఇదిగో ఉన్నారు మాకు ప్రొఫెసర్లు అని చెప్పి ఏ సంవత్సరం కాదు సంవత్సరం రెన్యూ చేయించుకునే దుస్థితిలో ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలు. రైట్. సో మీరు ఇంకొక 17 కాలేజీలు తీసుకొచ్చి గవర్నమెంట్ నడిపిస్తామంటే మీరు ఎంత ఎఫిషియెంట్గా నడిపిస్తారో చూస్తున్నాగా. ఏంటి దానివల్ల ఉపయోగం? అసలు అక్కడ చదివే పిల్లలకి ఏం చదువు వస్తుంది ఇవాళ? అది మనం ఎలా చెప్పగలం? చెప్తున్నా వినండి. ఇవాళే నాకు తెలిసిన డాక్టర్ గారు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, వాస్తవమైన మెసేజ్, అది ఏదో పేపర్లో వచ్చింది. 40% మంది ఎంఎస్ సర్జరీ పీజీ చేసిన వాళ్ళలో 40% మంది సర్జరీలు చేయడం రావడం లేదంట వాళ్ళకి. వాళ్ళంతా ఇక్కడ చదివిన వాళ్ళు కాదు కదా సార్, వేరే వేరే కంట్రీస్కి వెళ్ళారు. మన దేశంలో చదువుకున్న వాళ్ళల్లో పీజీలు ఎంఎస్ చేసిన పీజీల్లో 40% మంది సర్జరీలు చేయలేకపోతున్నారు, వాళ్ళకి రావడం లేదు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం. మా డాక్టర్ గారు పెడితే ఆయన ఏం ఆషామాషిగా పెట్టడు. నేను అనేది గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కూడా మనం సరైన వైద్య విద్య మనం అందించలేకపోతున్నాం. రేపు పొద్దున బయటకు వచ్చి ఆ డాక్టర్లు ఏ రకంగా వైద్య రంగాన్ని నిలబెడతారు అనే భయం వేస్తాను. కరెక్టే సార్, ఇప్పుడున్న పొలిటీషియన్స్ అంతా చేయొచ్చు, మీలాంటి చదువుకున్నవారు కొంతమంది బయటకు వస్తున్నారు. మీరు రాబోయే రోజుల్లో దాన్ని ఉన్నతంగా చేయగలగాలి. మరి ఇనిషియేషన్ దాన్ని ఎక్కడ ఏ రకంగా ఫైనాన్స్ చేస్తాము, ఏ రకమైన మోడల్స్ అడాప్ట్ చేస్తాము అనే దాంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. బట్ కేవలం దీనివల్లే నాశనం అయిపోతుందని చెప్పలేము. అసలు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అందులో ఇది ఒకటి. ఇంకోటి సార్, పోలీస్ ఆఫీసర్గా మీకంటూ సింగం అని అది చాలా చాలా వింటూ ఉంటాం. మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేసిన కోడి కత్తి సీని ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ముందే ఆయన దుర్మార్గానికి బలైపోయిన మొదటి వ్యక్తి మాత్రం. ముఖ్యమంత్రి అవడానికి ముందే దుర్మార్గానికి బలైపోయిన వ్యక్తి. అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్లో లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అతను. సో అందుకని అక్కడి నుంచి మొదలెట్టాను నేను. అక్కడి నుంచి మొదలుపెట్టి తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో డోర్ డెలివరీ ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ ఇష్యూ టేకప్ చేశాను. దెన్ ఈ గులకరాయ్ కేసులో విజయవాడ కేసు టేకప్ చేశాను. అలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాను. ముందు ఎందుకు వెళ్ళారు అని అంటే బాధితుల్లో మొదటి స్థానం వరుస క్రమంలో మొదట్లో ఉన్నాడు అతను. అందుకని అక్కడి నుంచి మొదలెట్టి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బాధితుల దగ్గరికే వెళ్తారా, లేదంటే మీ సర్వీస్లో చాలా మంది ఇటువంటి బాధితులను చూస్తుంటారు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు ఏబి వెంకటేశ్వర? ఆ సర్వీస్లో బాధితులను నేను సర్వీస్లో ఉన్నప్పుడు యాజ్ అ డ్యూటీ చేసేవాడిగా, అందులో కొత్తగా చేయాల్సిందే ఉంది. యాజ్ అ డ్యూటీ నా ఉద్యోగం, అది తప్పదు. ఇంకెక్కడ బాధితులు ఉన్నా కానీ నేను సాయం చేయడానికి రెడీగా ఉన్నా. ఈవెన్ ఈ గవర్నమెంట్లో ఎవరైనా బాధితులు ఉన్నా కానీ నేను ఇంటర్వ్యూని అవుతున్నాను. ఓకే, అది అందులో ఏమి తరాతమ భేదాలు ఏమి లేవు నాకు. కృష్ణా జిల్లా కమ్మవారి గురించి గట్టిగా మాట్లాడిన ఏబి వెంకటేశ్వరరావు గారు రాజకీయాలకు వస్తే కుల మతాలని అడ్డం పెట్టుకుని ముందుకెళ్తారా, లేదంటే కమ్మ ట్యాగ్తోనే ముందుకు వెళ్తారా? కమ్మ ట్యాగ్తో అంటారా? నేను ఎక్కడ కృష్ణా జిల్లా కమ్మవాళ్ళ మీటింగ్కి వెళ్ళినా, ఏ కమ్మవాళ్ళ మీటింగ్కి వెళ్ళినా కానీ నేను వెళ్ళాను మాట్లాడాను అని అంటారే తప్ప నేను ఏం మాట్లాడాను మీరు ఎప్పుడైనా వినడానికి ట్రై చేశారా? అసలు ఏం చెప్పానండి నేను? ఓకే, మీ నోటితో చెప్పించడం ఎందుకు కానీ నేనే చెప్తా. నేను ఏమైనా తప్పు చెబితే మీరు చెప్పండి. గత కొన్ని శతాబ్దాలుగా కమ్మవారు చాలా గొప్పవారు. విజయవాడలో ఉన్నటువంటి కమ్మవారి ప్రతిష్ట కొనియాడవలసింది ఈ జనరేషన్లో కొద్దిగా తప్పుతుంది, దాన్ని నిలబెట్టాలి అని మాట్లాడుతూ గత గవర్నమెంట్లో కమ్మవారిని తొక్కేయడం కోసం డైరెక్ట్ యుద్ధమే చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా మీరు మాట్లాడారు. కరెక్ట్, మీరు అన్నదంతా కరెక్ట్. సో దీన్ని నేను నా మాటల్లో చెప్పండి. నేను ఎప్పుడు కూడా ఏ మీటింగ్కి వెళ్ళినా ఇప్పుడు కొన్ని ఫోకస్ గ్రూప్ మీటింగ్లు అంటారండి. ఓకే, అంటే ఒక వర్గానికి చెందిన వాళ్ళని ఫోకస్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్స్ ఉన్నారు, కార్పెంటర్స్ని ఒక మీటింగ్ పెడితే అది ఒక ఫోకస్ గ్రూప్ మీటింగ్. ఫిషర్మెన్తో మీటింగ్ పెడితే అది ఒక ఫోకస్ గ్రూప్ మీటింగ్. అందులో ఫిషర్మెన్ గురించి మాట్లాడతాను తప్ప ట్రంప్ గురించి మాట్లాడడం. ఇట్స్ ఎ ఫోకస్డ్ మీటింగ్. సో ఇవి కూడా ఫోకస్ గ్రూప్ మీటింగ్స్, ఇవి కమ్మవాళ్ళు పెట్టుకునే మీటింగ్స్. అందులోకి వెళ్ళినప్పుడు నేను చెప్పింది, నేను ముఖ్యంగా 2-3 విషయాలు వాళ్ళకి చెప్పేవాడిని. ఒకటి ఏమిటంటే వాళ్ళ చారిత్రకంగా వాళ్ళు పైకొచ్చిన తీరుని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. వారా మీతో కలిసి మీరు వెళ్ళారు కదా, మీ వారా
కమ్మ వాళ్ళు పైకొచ్చిన తీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని వాళ్ళకి. ఓకే. ఎందుకంటే అందులో చాలా మందికి తెలీదు చారిత్రక విషయాలు. దే డోంట్ నో వాట్ హ్యాపెండ్ అబౌట్ 100 ఇయర్స్ బ్యాక్. ఓకే. వాళ్ళు ఇవాళ జరుగుతున్నటువంటి కాంట్రవర్సీల ఆ పిచ్చి సోషల్ మీడియాలో ఇరుక్కుపోవడమే తప్ప వాళ్ళకి గత చరిత్ర గురించి తెలీదు. ఓకే. సో నేను వాళ్ళకి వాళ్ళ గత చరిత్ర చెప్పేవాడిని. ఓకే. అది కూడా సాధికారికంగా నేను ఇంపార్టెంట్ బుక్స్ నుంచి లేకపోతే హిస్టరీ నుంచి చదివి నేర్చుకున్న విషయాలు వాళ్ళతో షేర్ చేసుకునేవాడిని. ఓకే. వాళ్ళకి ఏం చెప్పేవాడిని అని అంటే, మీ పూర్వీకులు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత మొట్టమొదట విద్యని టేకప్ చేసింది మీ పూర్వీకులు. ఓకే. దానివల్లనే మీకు ఇవాళ చదువులు వచ్చినాయి. అంతే తప్ప మీరేదో జెనెటిక్గా గొప్పవాళ్ళని కాదు. బికాజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే 100 సంవత్సరాల కిందట మీ పూర్వీకులు చదువుకున్న వాళ్ళు అయితే ఇవాళ మీరు చాలా పెద్ద చదువులు చదువుతారు. 10 సంవత్సరాల కిందటే మొట్టమొదటిసారిగా మా కుటుంబంలో ఎవడన్నా చదువుకున్నవాడు ఉండుంటే నేను ఇవాళ ఇంకా 10th క్లాస్ పాస్ అవడం వరకే చేయగలుగుతాను. ఐ కెనాట్ బికమ్ ఏ గ్రేట్ డాక్టర్ ఆర్ ఎ సైంటిస్ట్. సో ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో 100 సంవత్సరాల కింద జరిగిన అభివృద్ధి కాంపౌండ్ అవుతూ చక్రవడ్డీ రూపంలో ఇవాళ మీ స్థానంలోకి వచ్చింది. కాబట్టి ఇవాళ మీ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డోంట్ థింక్ దే ఆర్ యువర్ ఓన్. మీ పూర్వీకులు చాలా కష్టపడి ఒకానొక చారిత్రక సందర్భంలో వాళ్ళు తీసుకున్న మంచి నిర్ణయం వల్ల అవసరమైతే పొలాలు అమ్ముకుని పట్టణాల్లో కాపురాలు పెట్టి మీ తాతలను చదివించారు కాబట్టే మీరు ఈ స్థాయికి వచ్చారా బాబు. చదువుకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రెండవది మీ పూర్వీకులకి ఇంకో మంచి లక్షణం ఉంది. ఏంటంటే డబ్బు ద్వారా చేయకుండా, ఎక్కువ ఆస్టెంటేషన్కి పోకుండా, గొప్పలకు పోకుండా డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునేవాళ్ళు కాబట్టే ఆ డబ్బుతో మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మీ పూర్వీకుల్లో చాలామంది సంఘ సంస్కర్తలు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ త్రిపురనేని రామస్వామి లాంటి వాళ్ళు దేవర్ రెవల్యూషనరీస్ ఇన్ దోస్ డేస్. సంఘ సంస్కర్తలు వచ్చినప్పుడు అన్నిటికంటే ముందు బాగుపడేది వాళ్ళు ఏ కులం నుంచి వచ్చారో ఆ కులం వాళ్ళు ఎక్కువ వింటారు వాళ్ళ మాట. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వింటారు. ఇవాళ త్రిపురనేని రామస్వామి గురించి కత్తి పద్మారావు గారిని అడిగినా కానీ చెప్తారు ఆయన ఎంత గొప్పవాడు అని. కాబట్టే మీరు ప్రోగ్రెసివ్గా ఒక ఆధునిక భావాలతో మీరు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినా లేకపోతే నాన్ కమ్యూనిస్ట్ పార్టీల్లో పనిచేసినా చదువు ఎక్కువ చదువుకోవడం వల్ల, దానివల్ల వచ్చిన జ్ఞానం వల్ల మీకు మీ మెదళ్ళు వికసించినాయి. కాబట్టి వాళ్ళందరూ చేసిన కృషి వల్ల మీరు ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారు. జ్ఞానం విషయంలో కూడా మీకు వచ్చిన జ్ఞానం అంతా మీ సొంతం కాదు. మీరు జెనెటికల్గా కాదు, వంశపారంపర్యంగా ఆ కల్చర్లోంచి వచ్చింది. మీ పిల్లలకి మీరు గనక ఈ లక్షణాలను నేర్పించకపోతే మీరు కూడా నాశనం అయిపోతారు. 1-2 తరాల్లో నాశనం అయిపోతారు అని చెప్తా ఉండేవాడు. దిస్ ఈస్ ద ఎస్సెన్స్ ఆఫ్ వాట్ ఐ ఆల్వేస్ టెల్. వాళ్ళని కొంచెం రౌజ్ చేయడానికి, ఇన్స్పైర్ చేయడానికి ఏదన్నా 1-2 మాటలు మాట్లాడచ్చు. దిస్ ఇస్ ద ఎస్సెన్స్ ఆఫ్ వాట్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్. మీరు కావాలంటే నేను చెప్పిన దానికి కాంట్రరీగా నేను ఇంకొక కులం గురించి కానీ, ఇంకొకళ్ళ గురించి కానీ ఎప్పుడైనా, ఇంకొక కులం గురించి ఎప్పుడైనా మాట్లాడానేమో నా స్పీచెస్లో చూడండి. అంటే అటువంటి ప్రైవేట్ పట్ల జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తేవాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఎందుకు తేవాల్సి వచ్చింది అని అంటే 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ వాట్ ఎవర్ రీజన్ హీ స్పెసిఫికల్లీ టార్గెటెడ్ దిస్ కమ్యూనిటీ. ఇందులో ఉన్న ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఈవెన్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళని కానీ చాలా స్పెసిఫిక్గా టార్గెట్ చేశాడు. కొన్నిసార్లు ఉండబట్టు నోటుతో అనేవాడు కూడా. ఆయనే కాదు, ఆయన క్యాబినెట్ కొలీగ్స్ కూడా అనేవాళ్ళు. ఓకే. సో అది కొంచెం చాలా పర్సెప్టివ్గా అందరికీ అర్థమయ్యే రీతిలోనే వీళ్ళని అణగదొక్కుతున్నాను చూసుకోండి అన్నట్లుగానే అణగదొక్కాడు. ఓకే. సో ఐ ఆల్వేస్ టెల్ దెమ్, మీరు కనుక అప్రమత్తంగా లేకపోతే మళ్ళీ జరుగుతాయి ఇలాంటివి. ఓకే. అండ్ రెండవది ఇంకొకటి వాళ్ళకి చెప్పింది, మిమ్మల్ని ఒక కమ్యూనిటీగా అణగదొక్కినప్పుడు మీరు కమ్యూనిటీగానే పోరాడండి. కమ్యూనిటీగానే పోరాడండి, అంతే తప్ప ఏ రాజకీయ నాయకుడో వచ్చి మీకు సహాయం చేస్తాడని అనుకోమాకండి. బికాజ్ పాలిటిక్స్ వర్క్స్ అట్ ఏ మచ్ హయ్యర్ ప్లేన్. కమ్యూనిటీ ప్లేన్లో ఎప్పుడు పాలిటిక్స్ పనిచేయవు. వాళ్ళందరినీ కలుపుకుని పోవాలి. నిజమే సార్. ఆబ్వియస్లీ. అంటే కమ్యూనిటీ ప్లేన్లో రాజకీయాలు వర్కౌట్ అవ్వవు. రాజకీయాలు దే వర్క్ అట్ ఎ హయ్యర్ ప్లేన్ దాన్ మియర్ కమ్యూనిటీ. అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అట్లీస్ట్ కులం చూసైనా నాకు ఓట్లేండి అని అడుకోవాల్సిన అవసరం ఏంది? క్షణంలో ఆయన బలహీనత. దానికి నేనే సమాధానం చెప్తాను. దానికి నేను ఎక్కడ సమాధానం? మీరు అన్నదానికి మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ దే వర్క్ అట్ హైయర్ ప్లేన్ దాన్ మియర్ కమ్యూనిటీ. కేవలం కమ్యూనిటీతో పనిచేసే పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కానీ అవి ఎంతో కాలం నడవు. నేను వాళ్ళకి ఎగ్జార్ట్ చేసింది, వాళ్ళకి చెప్పింది ఏంటంటే,
ఏదో రాజకీయ పార్టీ వచ్చి మిమ్మల్ని ఆదుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. దే కెనాట్ కమ్ టు యువర్ రెస్క్యూ. మీకు మీరే ఫైట్ చేసుకోవాలి. మిమ్మల్ని కులంగా అణగదొక్కుతున్నారు అన్నప్పుడు మీరు కులంగానే ఎదుర్కోండి, పోరాడండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత చెప్తున్నా కూడా ఆయనకి ఇంకా 40% ఓట్ బ్యాంక్ అనేది స్టిల్ స్టాండ్ అయి ఉన్నారు జగన్ రోడ్. ఉంటుందండి. 40% ఓట్ బ్యాంక్ ఉంటే నేనేం చేస్తా దానికి? మీరు చెప్పిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నిరంకుశుడిగా ప్రొజెక్ట్ అయిపోయి ఆయన ఓట్ బ్యాంక్ అంతా వెళ్ళిపోవాలి కదా. అందుకే కదా ఓడిపోయాడు. అంటే ఓడిపోవడం కూడా చాలా తక్కువ సంఖ్య సీట్లతో గెలిచాడు కదా. సో మరి ఆ ప్రజల్లో ఓట్ బ్యాంక్ అలా ఉంది కానీ సీట్లు తగ్గినాయి కదా. సో ఆ ప్రజల్లో ఆ రకమైనటువంటి మూమెంట్ రాబట్టేగా అంత తక్కువ. అంటే సార్ ఇప్పుడు ముగ్గురు కలిసి కూటమి ఒక వ్యక్తి మీదకి వెళ్ళి దండయాత్ర చేసి గెలవటం కూడా గెలుపులాగానే పరిగణిస్తారా మీరు? కూటమిలో ఏం కొత్త కాదు కదండి. కూటమిలో కొత్త కాదు, బట్ భారత రాజకీయాల్లో కూటమిలో ఏం కొత్త కాదు. ఇప్పుడు బలం ఉంది సార్ మనకి. బలం ఉన్నవాడు ఒంటరిగా వెళ్ళి పోరాడతాడా, లేదంటే అరే నూరా కలిపెట్టుకుని వెళ్ళి పోరాడతాడా? అది కదా మాట. అంటే మీరు చెప్పేదాని ప్రకారం 2004లో రాజశేఖర రెడ్డి గారి గెలుపు అసలు గెలిపే కాదంటారా? డెఫినెట్లీ ఆయన ఏం కొత్త, ఆయన గొప్ప అండి. ఎవరైనా కూడా తెలియనట్టే కదా. It was a win. It was a decisive win. Yes sir, win, but that's అంటే కూటమిలో అనేది అసలు కూటమిని మీరు లెక్క పెట్టాల్సిన పని లేదంటారా? అంటే కూటమి ద్వారా ఎందుకు వచ్చారు? ఒక వ్యక్తిని చిన్న పిల్లడు 5 సంవత్సరాలు జస్ట్ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే గెలిచి ఒక పార్టీని పెట్టి ఒక 5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తిని పోరాటం కోసం 45 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి, ఒక మెగాస్టార్ రేంజ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక నేషనల్ పార్టీ ఇలా వచ్చి మొత్తం కలిసి గెలిచింది గెలుపని మీరు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారితో ఎవడు కూటమి కట్టడానికి ముందుకు రాకపోతే అది ఎవడు తప్పండి. ఎవరిని అంటారు దానికి? ఆయనతో కలిసి రావడానికి ఎవడు ఇష్టపడలా? అంతేనా? ఆయన కూటమి ఇష్టం లేదంటారు కదా బేసికల్ గా. ఆయనతో కూటమి కట్టడానికి ఎవడు ఇష్టపడలేదేమో. సో ఆయనకి ఎవరు కలిసి రాలా. మొదటి 3 సంవత్సరాలు ఆయన ఇంకెవరైనా వస్తారని చూసారేమో. ఎవరు రాకపోయేసరికి ఇంకా ఈ స్టార్టెడ్ ఆఫ్ ఆన్ హిస్ ఓన్. ఇప్పుడు కందుకూరు ఇష్యూ ఉంది సార్, మొన్న జరిగింది. చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. దీన్ని కులాలు రాజకీయ రంగులు పులిమారు. అప్పుడు మీరు మాట్లాడిన మాట చాలా చాలా మంచిగా మాట్లాడారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎంతోమంది చనిపోతారో 900 మంది చనిపోతారో అందరికి ఇస్తారని మాట్లాడారు. అంటే ఇక్కడ కూడా వక్ర బుద్ధితో కానీ లేదంటే వేరే విధంగా ఆలోచించేవారు మళ్ళీ ఈయన కమ్మ కాబట్టి వెళ్ళిపోయి అనుకుంటారండి. అంటే సార్ నిజం చెప్పండి, ఇది కరెక్టేనా? ఒక 10 ఎకరాల పొలం ఇచ్చి 23 లక్షల డబ్బులు ఇచ్చి ఒక వ్యక్తి ఏదో దాడిలో పర్సనల్ గొడవ వల్ల చనిపోతే ఒక ప్రభుత్వం పాత్ర పోషిస్తుంది, దాన్ని వెనకేసుకు రావాలనే సంవత్సరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? నేను ఇందాక అన్నట్లుగా నేను రెండు ప్రిన్సిపల్స్ మీద దాన్ని అపోజ్ చేశాను. ఒకటి ఏంటంటే, మీరు ఇచ్చేదంతా ప్రజల డబ్బే కదా, సొంత డబ్బు కాదు కదా. మీరు సొంత డబ్బు ఇస్తానంటే ఎవ్వరూ ప్రశ్నించరు మిమ్మల్ని. ప్రజల డబ్బు ఇస్తుంటే ప్రశ్నిస్తారు. ఏ పద్ధతి ప్రకారం ఇచ్చారు, ఏ పాలసీ ప్రకారం ఇచ్చారు, ఏ జీవో ప్రకారం ఇచ్చారు, ఏ చట్టం ప్రకారం ఇచ్చారు. చట్టం ఏమైనా ఉందా? లేదు. ఇప్పటికైనా రాసుకోండి చట్టం. దాదాపు 900 హత్యలు జరుగుతుంటాయి. విక్టిమ్ కాంపెన్సేషన్ గురించి సిఆర్పిసిలో ఒక చట్టం ఉంది, 357 అని ఒక సెక్షన్ ఉంది. దాని కింద గవర్నమెంట్ని ఏం చెప్పారు, స్టేట్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తయారు చేయండి విక్టిమ్ కాంపెన్సేషన్కి అన్నారు. అది ఎస్సీ ఎస్టీ అందరికి ఎస్సీ ఎస్టీస్కి ఎస్సీ ఎస్టీ చట్టంలోనే ఉంది కదండి, దానికి కొత్తగా చేయాల్సిన పని లేదు. విక్టిమ్ కాంపెన్సేషన్కి 357A కింద వాళ్ళు రాసింది ఏంటంటే, విక్టిమ్ కాంపెన్సేషన్ కోసం స్టేట్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తయారు చేయాలి, ఆ స్కీమ్ ప్రకారం విక్టిమ్స్ని కాంపెన్సేట్ చేయాలి అని ఉంది. ఇన్నాళ్ళు అయింది అది వచ్చి, చట్టం వచ్చి కూడా 20 సంవత్సరాలు అయింది ఆ అమెండ్మెంట్ వచ్చి సిఆర్పిసికి. ఇప్పటి వరకు మీరు ఏ స్కీము తయారు చేయలే విక్టిమ్ కాంపెన్సేషన్ విషయంలో. అదేదో తయారు చేసి దాని ప్రకారం అందరికి ఇవ్వండి, ఎవరు అబ్జెక్ట్ చేయరు. వితౌట్ ఎనీ స్కీమ్ ప్రజల డబ్బు పంచిపెట్టడం మంచి పద్ధతి కాదు అనేది నా అబ్జెక్షన్. మీరు బనకచెర్ల ప్రాజెక్టు గురించి కూడా మీ వాయిస్ని గట్టిగా వినిపించారు. అసలు ఎవరికి ఉపయోగపడుతుంది, రాయలసీమకి దానివల్ల ఉపయోగమే లేదు అని మీరు ఇది పోలవరం బేస్ చేసుకుని బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది అవుతుంది, చాలా ఎక్స్పెన్సివ్ అని కూడా మాట్లాడారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని కూడా మీరు అడిగారు. అయితే పోలవరం హైట్ తగ్గించడం విషయంలో మీ వాయిస్ ఏంటి సార్? మేము యాక్చువల్గా పోలవరం వెళ్లాల్సి ఉందండి మా ఆలోచన పరుల మీదుగా. పోలవరం హైట్ని అంటే 2 స్టేజ్ల కింద చేయడమే ఒక దుర్మార్గం. దాన్ని ఫేజ్ 1 ఫేజ్ 2 అనడమే ఒక దుర్మార్గం. ఎవరు చేసినా దుర్మార్గమే. జగన్మోహన్ రెడ్డి గారు చేశారని వీళ్ళు అంటారు, వీళ్ళు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అది అప్రస్తుతం. యాక్చువల్లీ మనకి పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా
మనం నిరసించాల్సింది ఏమిటంటే ఇందులో ఫేజ్ 1 లేదు, ఫేజ్ 2 లేదు అబ్బాయి. మొత్తం ఒకటే ప్రాజెక్టు. 45 మీటర్స్ హైట్‌కి మీరు నీళ్లు నిలబెట్టాల్సిందే. దానికి నీళ్లు నిలబెట్టడానికి ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైన అడ్డంకి ఏమిటయ్యానంటే ఆర్&ఆర్ ప్యాకేజీని ఇంప్లిమెంట్ చేయకపోవడం. ఆర్&ఆర్ ప్యాకేజీని వీళ్ళనే సోకాల్డ్ ఫేజ్ 1నే ఇవాళ వరకు ఇంప్లిమెంట్ చేయలే. నిన్న మొన్న 1000 కోట్లు రిలీజ్ చేసామని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది. సరే చేస్తున్నారు, బాగానే. ఫేజ్ 2 కూడా ఆర్&ఆర్ ప్యాకేజ్ ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంత అండి? 20-25 వేల కోట్లు ఖర్చు అవుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బు, బికాజ్ ఇట్స్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. వెళ్ళి గట్టిగా బలవంతం చేసైనా సరే తెచ్చుకోవాలి, ఆ డబ్బులు తెచ్చుకోవాలి, ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఆర్&ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి, 45 మీటర్లకి నీళ్లు నిలబెట్టాలి వీళ్ళనంత తొందరలో. ఎస్పెషలీ ఇంకా నెక్స్ట్ 2-3 ఇయర్స్లోనే చేయాలి. బికాజ్ ఎవ్రీ ఇయర్ యూ లూజ్. ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన దాని మీద వడ్డీ నష్టం, లాస్ అయిన కొద్దీ దానివల్ల వచ్చే ప్రయోజనాలు నష్టం. మీకు పట్టిసీమ కాలువ 1 ఇయర్లో తవ్వారు కాబట్టి దాని 1400 కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఆ 1400 కోట్లు నెక్స్ట్ 3 క్రాప్స్లో వచ్చేసినాయండి మన వెనక్కి. దట్ ప్రాజెక్ట్ పెయిడ్ ఫర్ ఇట్ సెల్ఫ్. పోలవరం మీరు అంత తొందరగా చేయకపోతే వెన్ విల్ ద ప్రాజెక్ట్ పే ఫర్ ఇట్ సెల్ఫ్? అప్పుడు మీరు మాట్లాడినప్పుడు బనకచల్ల ఇష్యూ మాట్లాడినప్పుడు నేను చాలా విన్నాను సార్ మీది. మీరు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిపైన మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నదనేది అప్పుడు నాకు ఫస్ట్ అర్థమైంది. ఎందుకంటే ఒక్కదాని గురించి మీరు మాట్లాడలేదు, రాయలసీమలో మాట్లాడారు, ఇక్కడ మాట్లాడారు, అన్ని ప్రాజెక్ట్స్ సంబంధించిన టీఎంసీలతో సహా మీరు మాట్లాడగలిగారు. అంత నాలెడ్జ్ ఉన్న మీరు ఇప్పుడు దాన్ని తగ్గిస్తున్న విషయాన్ని ఖండిస్తున్నారు పూర్తిగా. హైట్ తగ్గించట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు ఫేజ్ 1 కంప్లీట్ చేస్తాం ఆర్&ఆర్ అని అంటున్నారు. అదండి తగ్గించట్లేదండి, చెప్తాను. కట్టడం కడతారు 45 మీటర్స్కి, గేట్లు కూడా పెడతారు, నీళ్లు నిలబెట్టరు. ఎందుకంటే మనం ఇక్కడ 45 మీటర్స్ నీళ్లు నిలబెడితే వెనకాల పొలాలు మునుగుతాయి, ఊళ్ళు మునిగిపోతాయి. వాళ్ళకి కాంపెన్సేట్ చేసి వాళ్ళని అక్కడి నుంచి ఇంకో చోట షిఫ్ట్ చేయకుండా వాళ్ళు ఊళ్ళు ముంచేస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? కాబట్టి ప్రాజెక్ట్ కడతారు కానీ నీళ్లు నిలబెట్టరు. నాకు ఉపయోగం ఏముంది? ప్రాజెక్ట్ ఫలితాలు రావు మనకి. కరెక్ట్. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకొచ్చి తొందరగా ఆర్&ఆర్ ప్యాకేజ్ పూర్తి చేసి 45 మీటర్ల వరకు నీళ్లు నిలబెట్టాలి. నీళ్లు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపల ఆర్&ఆర్ కంప్లీట్ చేయాలి. సో ఇవన్నీ సైమల్టేనియస్గా జరిగి నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఉన్న ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని ఆశిద్దాం. సరే, ఇంకోటి లూలు మాల్ అనేది ఈ మధ్య మీరు వింటూ ఉన్నారు, అందరూ వింటున్నారు. లూలు అనేది మనం ఇప్పుడు చూస్తున్న ఐనార్బిట్ మాల్ కానీ కొన్ని మాల్స్ లాగా ఒక మాల్. వీళ్ళు సొంతగా డబ్బులు పెట్టుకొని వాళ్ళ ప్లేస్ ఇన్వెస్ట్ చేసుకొని లేదా రెంట్కో లేదా ఓన్ కన్స్ట్రక్షన్ చేసుకుని వెళ్తారు. కానీ గవర్నమెంట్కి ఏం సంబంధం సార్? ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు అంటే తక్కువ కాస్ట్కి ఎందుకు ఇస్తున్నారు భూములు? ఇదే ఇంకో యాడ్ ఆన్ చేసి ఇదే లూలుకి బీహార్లో అక్కడికి వెళ్తే 590 కోట్లు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది. బీహార్ కాదు, అహ్మదాబాద్. మరి ఏంటి సార్ పరిస్థితి? వాళ్ళ ఇండస్ట్రియలైజేషన్కి లేకపోతే పెట్టుబడులను ఆకర్షించడానికి అనేది ఒక పడికట్టు పదం. పెట్టుబడులను ఆకర్షించడానికి కొన్ని రాయితీలు, ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి వస్తుంది అనేది ఒక సిద్ధాంతం. ఇది ఇక్కడే కాదు, మనకి ఈవెన్ యుఎస్లో కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ యుఎస్లో కూడా ఏంటంటే మా దగ్గర వచ్చి ఫ్యాక్టరీ పెడితే మేము అది చేస్తాం ఇది చేస్తామని స్టేట్ గవర్నమెంట్స్ ఈవెన్ లోకల్ కౌంటీస్ కూడా ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి. ఎందుకంటే ఇండస్ట్రీ వస్తే ఉద్యోగస్తులు వస్తారు, వాళ్ళ వల్ల ఇళ్ళు కట్టుకుంటారు, దానివల్ల మనకు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అని. అదే సూత్రాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు ఏవి కూడా మేమనేది ఏంటంటే ఈ ప్రయత్నాలు ఏవి కూడా పారదర్శకంగా ఒక పోటీ తత్వం ఉన్న వాతావరణంలో జరగడంలా ఏకపక్షంగా దాదాపు వ్యక్తి నిర్ణయాలుగా జరుగుతుంది. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, మీరు విజయవాడలో 4 ఎకరాలు కానీ విశాఖపట్నంలో 14 ఎకరాలు కానీ ఇక్కడ ఒక మాల్ అభివృద్ధి చేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు ఒక సబ్జెక్టివ్ ఒపీనియన్కి వచ్చి అక్కడ మాల్కి ఇద్దాము ఈ స్థలం అనుకున్నారు అనుకోండి, వాట్ యూ షుడ్ డూ ఈజ్ పేపర్లో అడ్వర్టైజ్ చేయండి, లేకపోతే ఒక ప్రకటన ఇవ్వండి. ఏమంటే ఇక్కడ మాల్కి ఇద్దామనుకుంటున్నాం, స్పేస్ ఇద్దాం అనుకుంటున్నాం, మా రిక్వైర్మెంట్స్ ఇవి, ఇన్ని లక్షల చదరపు మీటర్లు మాల్ స్పేస్ ఉండాలి, అందులో ఈ ఫెసిలిటీస్ ఉండాలి, ఆ ఫెసిలిటీస్ ఇంత పార్కింగ్ ఏరియా ఉండాలి అని మేము ఒక సుమారు నిర్ణయానికి వచ్చాం.
అది ఖచ్చితంగా కాకపోవచ్చు, మాకు స్వల్ప మార్పులు చేసుకోవచ్చు. సుమారు నిర్ణయాలకు వచ్చాం. ఎవరెవరు వస్తారో ముందుకు రండి, మీ ఆఫర్ తీసుకుని రండి అని అంటే ఓ 10 మంది వస్తే అందులో ఎవరైతే కాంపిటెంట్ ఉన్నారో ఎవరైతే హైయెస్ట్ రిటర్న్ మనకి ఇస్తారో వాళ్ళకి ఇవ్వటం సమంజసం. అట్లా కాకుండా లూలు కంపెనీ ఒక అప్లికేషన్ పెడుతుంది, రిఫర్ టు ది అప్లికేషన్ సో అండ్ సో ల్యాండ్ ఈజ్ అలొకేటెడ్ టు ది అని చెప్పి జీవో ఇస్తారా? ఎట్లా ఇస్తారు? దట్ ఈస్ రాంగ్. ఈ మాట చెప్పించుకోవడానికి ఎలా మీరు ప్రశ్న? లేదు సార్, లేదు సార్. ఇది ఒకటే కాదు, ఇది ఒకటే కాదు, ఇది ప్రజల ఒకటే పక్షం. కాదు, ఇది ఒకటే కాదు, ఒకటే కాదు. ఎక్కడైనా సరే ఎలకేషన్స్ చేసినప్పుడు మిట్టల్ అంటారా, ఇంకొకళ్ళు అంటారా, ఇంకొకళ్ళు ఎవరైనా సరే ఒక ప్రపోజల్తో వచ్చినప్పుడు మీరు ఒక ప్రపోజల్ ఇచ్చినా, వాళ్ళు ఒక ప్రపోజల్తో వచ్చినా దాన్ని పబ్లిక్ చేయండి, పారదర్శకంగా పబ్లిక్ ముందు పెట్టండి. స్విస్ ఛాలెంజ్ అనే ప్రిన్సిపల్ ఉంది కదా, అదే ప్రొసీజర్ అక్కర్లా. ప్రిన్సిపల్లో ఏమండి వీళ్ళు ఈ ప్రపోజల్తో వచ్చారు, పలానా కంపెనీ ఈ ప్రపోజల్తో వచ్చింది, దీనికంటే బెటర్ ప్రపోజల్ ఎవరన్నా ఉంటే రండి అని చెప్పి మీరు యూ కెన్ గివ్ ఎన్ ఓపెన్ ఆఫర్. అవును కదా సార్. ఇవాళ అపోలో టైర్స్ వాడు వచ్చాడండి, మేము ఫ్యాక్టరీ పెడతామండి, మాకు ఇన్ని ఎకరాలు ఇవ్వండి అని అంటారు. మనకు తెలియదు, వాడు వస్తాడని తెలియదు. సో వాడు వచ్చాడు ఒక ప్రపోజల్తో 2000 ఎకరాలు కావాలని అన్నాడు. ఏమండి ఒక టైర్ల ఫ్యాక్టరీ వచ్చింది, ఇట్లా అపోలో పేరు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఫర్ బిజినెస్ రీజన్స్ దే మే నాట్ రివీల్ ద నేమ్. ఒక టైర్ల ఫ్యాక్టరీ వచ్చింది, 2000 ఎకరాలు కావాలంటున్నారు, ఇంత కెపాసిటీతో పెడదాం అంటున్నారు, దీనికంటే బెటర్ ప్రపోజల్ ఎవరైనా వస్తారా రండి అని చెప్పి ఓపెన్ చేస్తే మేబీ సమ్ అదర్ టైర్ కంపెనీ విల్ కమ్. నాకు 1000 ఎకరాలు చాలండి, ఇంత కెపాసిటీ పెడతాను అంటాడేమో. కరెక్టే. మీరు అసలు ఆ ఆఫరు, ఆ డిస్కషన్, ఆ పోటీతత్వం ఎక్కడుంది? లేదు, డైరెక్ట్గా ఇచ్చేస్తారు. డైరెక్ట్గా ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఉర్షా క్లస్టర్స్ కానీ ఇలా చాలా కంపెనీస్కి ఎనీ కంపెనీ, ఈవెన్ టీసీఎస్కి ఇచ్చినా కానీ టీసీఎస్ని బతిమాలి తీసుకొచ్చాం మేము అంటున్నారు. ఓకే, బతిమాలి తీసుకొచ్చి ఉంటారు, మేము కాదంటల్లా, మీరు చాలా కష్టపడే తీసుకొచ్చి ఉంటారు. బట్ ఇచ్చినప్పుడు ఏమంటే టీసీఎస్కి 10,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, మేము ఇన్ని ఎకరాలు ఇస్తున్నాము, దీనికంటే బెటర్ ప్రపోజల్తో ఎవరైనా వస్తున్నారా? ఈ స్థాయి ఉన్న కంపెనీలు విప్రో ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, ఎనీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్. ఎవరన్నా వస్తే వాళ్ళకు కూడా ఇవ్వండి సార్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారో అప్పుడు ఒక 6 నెలల తర్వాత ఒక మీటింగ్ పెట్టి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడుకి చెప్పింది ఏంటంటే, తెలిసైనా తెలియకైనా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి పనులు కానీ చేయకండి, అలా చేస్తే పాముకు పాలు పోసినట్టని సభావేదికగా చెప్పారు ఆయన. ఒక ముఖ్యమంత్రి గారు అటువంటి స్టేట్మెంట్ ఇవ్వచ్చా? గవర్నమెంట్కి సంబంధించిన ఏ పథకాలకైనా అందరూ ప్రజలు ఈక్వల్గా అర్హులే. ఆ ప్రిన్సిపల్లో ఏమీ తేడా లేదు. అండ్ ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ట్రూ స్పిరిట్ ఆల్సో. బికాజ్ ఎవడది ఏ పార్టీ అండి? ఎప్పుడు నిన్న సాయంత్రం ఏ పార్టీ, ఇవాళ పొద్దున ఏ పార్టీ, సాయంత్రానికి రేపు పొద్దునకి ఏ పార్టీ ఉంటుందో మీరు చెప్పగలరా? ఎందుకు విడదీయడం ప్రజల్ని? ఎవడికి అర్హులు ఉన్నారో వాడికి దేనికి అర్హుడో ఆ పథకాలు ఇవ్వాల్సిందే, ఆ కన్సెషన్స్ ఇవ్వాల్సిందే, ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిందే. అసలు ఈ పార్టీలు మనిషి జీవితం శాశ్వతం కాదని మనం ఏదో ఫిలాసఫికల్గా మాట్లాడటం కాదు. అసలు ఎవడు ఏ పార్టీలో ఉండటం శాశ్వతం ఇవాళ? కరెక్ట్ మీరు చెప్పింది. ఈ పాయింట్ మీద సార్ నేను మాట్లాడాలనుకుంది, మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్టేట్మెంటు ఇప్పుడు ఇందాక చెప్పింది, ఎవరికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వారికి ఎటువంటి పథకాలు ఇవ్వద్దు. కానీ మీరు మొన్న వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఎలక్ట్రిసిటీ సంబంధించిన డిపార్ట్మెంట్స్లో జరుగుతున్న అవినీతి పైన 40,000 కోట్లు అనేసి మీరు ఫైట్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్ కాజ్. కానీ సార్, ఈ సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆయన వెనకేసుకొచ్చినటువంటి వారే కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళనే ప్రోత్సహిస్తూ 1,00,000 కోట్ల భారాన్ని ప్రజల మీద ఇస్తున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రూల్ తప్పినట్టే కదా. ఆయన పెట్టిన రూల్. ఆయన కూడా పార్టీ మారాడేమో మరి. షిరిడి సాయి కూడా పార్టీ మారి ఉంటాడు. చెప్తున్నా, గుడ్ నోట్. పార్టీలు ఏవి పర్మనెంట్ కాదు, ఇంట్రెస్ట్లు మాత్రమే పర్మనెంట్. ఓకే, పర్సంటేజ్లు అంటే పర్సంటేజ్లు కూడా పర్మనెంట్. వాటెవర్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఆర్ పర్మనెంట్. కాబట్టి ఆ ఇంట్రెస్ట్లే ఆ గవర్నమెంట్లో ఉన్న ఇంట్రెస్ట్లే ఈ గవర్నమెంట్లో కూడా కంటిన్యూ అవుతున్నాయి. కంటిన్యూ అయినా మాకేం నష్టం లేదు. ఇప్పుడు పాత గవర్నమెంట్లో కోల్గేట్ టూత్ పేస్ట్తో పళ్ళు తోముకున్నాం కాబట్టి గవర్నమెంట్ మారంగానే టూత్ పేస్ట్ మార్చం. ఓకే,
అదే టూత్పేస్ట్ పళ్ళు తోముకోండి, నో ప్రాబ్లం. కానీ న్యాయబద్ధంగా సప్లై చేసే వాళ్ళైతే తీసుకోండి, అంతేగాని రేట్లు పెంచేసి జనం మీద భారం వేసే పనులు చేయొద్దు అని మేము అనేది. వాళ్ళ దగ్గర కొంటున్నందుకు మాకేం అబ్జెక్షన్ లేదు, ఎక్కువ రేట్లు పెట్టి ఎందుకు కొంటున్నారు? యూపీలో 75,000 వచ్చేది మీకు 1,20,000 ఎందుకు ఇస్తున్నారు మీరు? దట్టు డిపాజిటింగ్ అమౌంట్ కూడా చాలా డిపాజిటింగ్ తగ్గించి 80% ఆర్డర్ ఒకళ్ళకే ఇచ్చి, అవును, మోనోపోలీ 80 నుంచి 95% ఆర్డర్లు ఒకళ్ళకే ఇచ్చారండి. చూడటానికి చూసి నవ్వుతారని కూడా, లేకపోతే ఎట్లా? దాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తున్నాం. దీనిపైన ఏంటి సార్, ఎలా ముందుకు వెళ్తున్నారు? మేము ప్రజలకి ముందు అర్థం చేయించడం మా బాధ్యత, ప్రజలకు అర్థం చేయించాము. వీఆర్ ట్రైంగ్ టు ఫైల్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆల్సో, ఆ పనిలో ఉన్నాం. సరే, ఎలక్ట్రిసిటీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ₹2.49 కొన్నటువంటి యూనిట్ పవర్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ₹5.60 దాకా తీసుకెళ్లి కొంటూ ఉన్నారు. 4.60 ఎంతో అన్నారు. ₹5 అంటే మార్జిన్ ఉంది, 4.60 నుంచి 7 వరకు పెంచుకోవచ్చు. అది దట్టు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పర్చేస్ చేసినప్పుడు నో ట్రాన్స్మిషన్ ఛార్జెస్, ఇంటర్సిటీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు, బట్ ఇప్పుడు అవి కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు అభివృద్ధి అనేది ఈ భారం ప్రజలపైన పడితే అభివృద్ధి చెందుతుంది. కరెక్ట్, 100% తప్పది. ఆ ₹2.49 పెద్ద బూతు, మరి ఈ ₹4.60 ఎలా సమర్థించుకుంటారని చెప్పి మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. కాకపోతే వీఆర్ టేకింగ్ అప్ వన్ ఇష్యూ అట్ ఎ టైం కాబట్టి, మీరు దీని గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడలేదు అంటే, బాబు నాకున్న బ్యాండ్ విడ్త్ లిమిటెడ్. సో నాకు ఓపిక ఉన్నంత వరకు, నాకు తెలిసిన ఆధారాలు లేకుండా మాట్లాడలేను నేను. ఆ సమాచారం అంతా సేకరించి మాట్లాడాలి. దీని మీద కేసు రిజిస్టర్ చేయండి, బికాస్ యుఎస్ గవర్నమెంట్ కేసు రిజిస్టర్ చేసింది అదాని మీద. అదాని ఈయనకి 1,750 కోట్ల లంచం ఇచ్చాడనే కదా వాళ్ళు చేసి. మీరు కూడా చేయండి, కేసు రిజిస్టర్ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి, మీకే తెలుస్తుంది కదా. అఫీషియల్గా అడగండి అమెరికన్ గవర్నమెంట్ని, పేపర్లు మీకు కూడా పంపించమని. ఎందుకు జరగట్లేదు సార్? చేయట్లు మళ్ళీ ఎగైన్ అదే అగరబత్తులు ఇక్కడ పనిచేస్తున్నాయి, అనుసంధానిస్తున్నాయి. సఖీ గురించి ఈ ఒప్పందాలు ఎన్ని పక్కన పెట్టారు సార్, ఆ కేసు విషయం మాత్రం హైలైట్ కదా. అమెరికాలో రిజిస్టర్ అయింది, అదని అమెరికా వెళ్ళట్లేదు ఇప్పుడు, వెళ్తే స్పాట్లో అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ నుంచి రిక్వెస్ట్ అడుగుతున్నా కూడా గవర్నమెంట్ సరిగా స్పందించట్లేదు అనేది, సర్వ్ చేయట్లేదు. ఎందుకు సార్ దీని వెనక మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడొచ్చు కదా, ఇనిషియేటివ్ తీసుకొని. అంటే ఆయన మాట్లాడితే మళ్ళీ నేనేలా చెప్తా అంటారు? ఆయన గురించి ఆయన ఎందుకు చేయటం లేదు చాలా సార్లు అవును, మీడియా సమావేశాలకు మీలాంటి వాళ్ళని ఆహ్వానం లేదా? ఉంటుంది సార్, కానీ ఉన్నప్పుడు మీరు అడగాలి కదా. డెఫినెట్గా అడుగుతాం సార్. ఇంకోటి సార్, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇట్లా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతుంటే ఇంకొక అపవాద బాగా పెంచుతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఇంకోరు కావచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇలాగే పార్టీని పెంచుకుంటే వెళ్ళి కమిటీని రెడీ చేసుకుని నేను కూడా తీసుకెళ్ళి టీడీపీలో కలుస్తాడు, చివరికి కూటమిలో ఒక భాగం అయ్యి చంద్రబాబు ఫేవర్ చేయడం కోసమే ఒక బ్రాంచ్ లాగా విస్తరిస్తూ వెళ్తూ ఉన్నారు అన్నది ఒక నడుస్తుంది పబ్లిక్లో. అయ్యో, ఈ మాట మీ వరకు వచ్చిందా? అసలు ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఇట్లాంటి మాటలు వస్తాయన్న విషయంలో. ఏమంటే నేను 2 విషయాలు ఆనెస్ట్గా చెప్తున్నాను. ప్రజలు ఈ రోజున రాజకీయ నాయకుల్ని అనుమానాస్పదంగా చూడడానికి మనం ప్రజలను తప్పు పట్టలేం. పాపం దే హ్యావ్ ఎ రైట్ టు డూ దట్. వాళ్ళు ఎందుకంటే ఎంతమంది చేతిలోనూ మోసపోయారు, వాళ్ళ కళ్ళెదురుగానే గత 100 సంవత్సరాలుగా మోసపోతూనే ఉన్నారు. అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రాజకీయాలు ఎంత త్వరగా మారిపోతూ వస్తున్నాయి, కొన్ని విషయాల్లో ఇంప్రూవ్ అవుతున్నాయి, చాలా విషయాల్లో దిగజారిపోతున్నాయి. మనం ఆశావహ దృక్పథంతో లేకపోతే ఎలా? నిరాశ నిస్పృహలు చెందితే నష్టపోయేది మనమే కదా. వాడికి ఏం పోయింది, రాజకీయ నాయకుడికి ఏం పోలేదు కదా. మీరు ఎవరినైతే నమ్మట్లేదు వాడికి పోయింది ఏమి లేదు, నిరాశ పడితే పోయేది మనకే కదా. సో ఇంతమందిని నమ్మారు, మమ్మల్ని కూడా నమ్మండి కాసేపు. మేము కూడా మోసం చేస్తే దొంగ మీద నువ్వు కూడా ఇట్లాంటి వేరా అని చెప్పి మమ్మల్ని కూడా తిట్టుకోండి. ఏబి వెంకటేశ్వరరావు గారు పొలిటికల్గా కాదు, నాకు మీలో నచ్చింది ఏంటంటే సార్, పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు పర్సనల్గా ఏమో ఉండొచ్చు, అది కూడా పర్సనల్గా కాదు, టు టెల్ యూ ఫ్రాంక్లీ పర్సనల్గా కాదు. నేను నిజంగానే ఆనెస్ట్గా ఆయన మీద పర్సనల్ కక్షి, ఆయన చేసింది ఆయన చేశాడు, నేను చేయాల్సింది నేను చేశా, అయిపోయింది. నా పట్ల ఎవరు ప్రవర్తించినట్టుగా ఆయన చేశాడు, ఆయన పట్ల కూడా ఎవరు ప్రవర్తించినట్టుగా నేను చేశాను. అంటే ఒక ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న 23 ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళి మీరే అంటూ అపయోగం
అది అలా జరుగుతుందా అసలు దానికి సంబంధించి 2 విషయాలు చెప్పనా? చెప్పండి. మీకు వాస్తవం కావాలంటే ఆ 23 మందిని తీసుకెళ్లడంలో నా పాత్ర ఏమీ లేదండి. రాజకీయ నాయకులకి నా అవసరం ఏమి లేదు పార్టీలు మారటానికి. వాళ్ళ ఛానల్స్ వాళ్ళకు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎప్పుడు వాడిని తీసుకురా వీడిని తీసుకురా అని ఎప్పుడూ చెప్పిన పాపాన పోలా. ఆనెస్ట్గా చెప్తున్నా, నమ్మిన వాళ్ళు నమ్మడం, లేని వాళ్ళు లేదు. మరి జగన్మోహన్ రెడ్డి కాలంలో మీకేమో డిమోట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో మీకు పదవి ఇచ్చినా కూడా మీరు రిజెక్ట్ చేశారు కదా. ఈ 23 మంది విషయంలో దీన్ని ఒక కంక్లూజన్ తెచ్చేద్దాం. చెప్పండి. ఆ 20 నేను 5 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నా. 23 మందిలో ఏ ఒక్కళ్ళతోన్నా చెప్పించండి రా బాబు, నేను బలవంత పెడితే వచ్చామని చెప్పాను. దొంగలలో చెప్తారు సార్, పార్టీ పైన దొంగతో మళ్ళీ వెనక్కి వెళ్ళారుగా వాళ్ళ పార్టీలోకి. శ్రీమోహన్ రెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయారు కదా. చాలా మంది వెళ్ళిపోయారు అలాగా, ఆయన ఒక్కడే కాదు. సో ఎవరో ఒకళ్ళతో చెప్పించండి, నేను ఒప్పుకుంటా. పోనీ వాస్తవంగా లేదయ్యా బాబు అది. ఇవాళ అది పక్కన పెట్టేస్తే ఒక సామాన్య వ్యక్తిగా అడుగుతున్నా, ఏమైందా 23 మంది పోతే? ఆల్రెడీ ఓడిపోయి ఉన్నారు కదా అంటారా? అసలు 23 మంది అటు పోయారు. నువ్వు ఉన్నప్పుడు నీ దగ్గరకు 4-5 అధికారికంగానో అనధికారికంగానో వచ్చారు. రేపొద్దున ఇంకొకసారి గవర్నమెంట్ మారితే మళ్ళా ఒక 23 మంది పోతారు. ఇదేం కొత్త కాదు. నేను మొదలెట్టాను అది ఏమన్నా? నేను చేశానే అనుకున్నా కానీ నేను మొదలెట్టింది ఏం కాదు కదా. 1965 నుంచి మొదలైంది, ఇప్పుడు కాదు ఈ పార్టీని మారటం అనేది. దాన్ని పెద్ద భూతత్వంలో ఎందుకు చూస్తావు? బట్ వాస్తవంగా నిజాయితీగా చెప్పాలంటే అందులో నాకేం పాత్ర లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు హౌసింగ్ బోర్డు, పోలీస్ హౌసింగ్ బోర్డు పదవి ఇస్తే చెప్పానుగా, నా జీవిత లక్ష్యాలకి అది సరిపోదు, అందుకని చెప్పి తీసుకోలేదు అంతే తప్ప పదవిలో ఏదో అగౌరవం అయింది అది కాదు. మిమ్మల్ని మళ్ళీ సుపారీ ఇచ్చి మీ పైన అటాకులు చేసే బ్యాచ్లు తయారవుతాయేమో మీరు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చంద్రబాబు నాయుడు గారి పైన అటాక్ చేసినప్పుడు దేని సమాధానం చెప్తాగా? సుపారీ బ్యాచ్లు ఇంకా ఉన్నారంటారా? ఉన్నప్పుడు నా దృష్టికి వస్తే ఐ విల్ సర్టన్లీ గివ్ ఎన్ ఆన్సర్ టు దెమ్. సార్ థ్యాంక్ యూ సార్. నిజం చెప్పాలంటే మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజల పక్షంగానే ఉంది. నేనైతే దాన్ని పర్సనల్గా ఒక పార్టీ వైపు అయితే చూడలేదు. మీరు పనకచర్ల మీద మాట్లాడినా, ఎవరికో ఉచితంగా చనిపోతే డబ్బులు ఇచ్చినా, లేదంటే కరెంట్ ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్ వాటిలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు అందులో వచ్చేదేం లేదు. యూర్ స్ట్రైట్ టువర్డ్స్ ప్రజల పక్షాన వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించే మాట్లాడుతున్నారు. అండ్ మీ ఇంటెన్షన్ కూడా క్రిస్టల్ క్లియర్గా ప్రజల కోసమే అన్నట్టుగా ఉంది. మీరు అలాగే ఉండాలని, మీరు ప్రజలు నమ్ముతారా నమ్మట్లేదా అన్నదాన్ని కూడా మీరు క్లియర్ స్పష్టంగా ఉన్నారు. ఒకసారి ఒక వ్యక్తిని, నిజాయితీగా ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ తన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నప్పుడు మీకు సపోర్ట్ చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఎన్నో దెబ్బలు తిన్నవాడికి ఇంకో దెబ్బ పెద్ద ఒక బ్యాడ్ అయితే, కానీ మీరు నడుస్తున్న మార్గంలో మీరు ముందుకు వెళ్ళాలని, ప్రజల పక్షాన మీకున్న ఆలోచన పూర్తి స్థాయిలో నెరవేరాలని నేను కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ జెన్యూన్లీ బిలీవ్ దట్ యు మీన్ వాట్ యు సెడ్. మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.